యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మే నెలలో మనం తల్లి మరియమ్మకు సంబంధించిన విషయాలను, తల్లి మరియమ్మకు సంబంధించిన పేర్లను ధ్యానించుకుంటూ ఉన్నాము. తల్లి మరియమ్మకు సంబంధించిన పేరుల్లో ముఖ్యమైన ఒక పేరు అమలోద్భవి మాత లేదా నిష్కళంక మాత. ఈ పేరుకు అర్థం తల్లి మరియమ్మ పాపము లేకుండా జన్మించింది. తల్లి మరియమ్మ పాపము లేకుండా ఈ లోకములో పుట్టడం జరిగింది. ఎందుకు తల్లి మరియమ్మ అమలోద్భవిగా నిష్కళంక మాతగా జన్మించింది? పరమ పరిశుద్ధుడైన యేసు ప్రభువునకు జన్మనివ్వడానికి ప్రత్యేకముగా దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తి తల్లి మరియమ్మ. అందుకు తన ప్రియకుమారుడైన పరమ పరిశుద్ధుడైన యేసు ప్రభువునకు జన్మనివ్వడానికి తల్లి మరియమ్మను ముందుగానే దేవుడు సిద్ధం చేశారు. పాపము లేకుండా ఆమెకు జన్మనిచ్చారు దేవుడు. ఆదాము ఏవములు పాపము చేసిన తరువాత అప్పటి నుంచి పుట్టిన వాళ్ళందరూ పాప కళంకము చేత జన్మించారు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ ఆ పాపపు ప్రభావముతో జన్మించారు. కానీ తల్లి మరియమ్మ మాత్రం ఆ ప్రభావముతో జన్మించలేదు. పాపపు కళంకము ఆమెను సోకలేదు. ఎందుకంటే పరమ పరిశుద్ధుడైన యేసు ప్రభువునకు జన్మనివ్వడానికి ఆమెను దేవుడు పవిత్రంగా కాపాడారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వాక్యములో గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మను గురించి ఈ విధముగా చెప్పడం జరిగింది. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. తల్లి మరియమ్మ దేవుని వరప్రసాదముచే నింపబడినటువంటి ఒక వ్యక్తి. దేవుని వరం ఆమెలో నిండుగా ఉన్నది. అది అప్పుడు జరిగినటువంటి ఒక విషయము కాదు. ఆమె జన్మించినప్పటి నుంచే, ఆమె ఈ భూమిలో పుట్టినప్పటి నుంచి ఆమె ఆ విధముగా దేవుని వరముతో నింపబడి ఉంది. అందుకే కథోలిక స్త్రీ సభ తల్లి మరియమ్మను అమలోద్భవి మాత లేదా నిష్కళంక మాత అని ప్రకటించడం జరిగింది. నేటికి కూడా తల్లి మరియమ్మను అమలోద్భవి మాతగా, నిష్కళంక మాతగా మనం పరిగణిస్తూ ఉన్నాము, ఆమెను ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రోజు ప్రత్యేకముగా ఈ అమలోద్భవి మాత మధ్యవర్తిత్వం ద్వారా మనం కూడా పాపము లేకుండా నిష్కళంకంగా జీవించి దేవుని మహిమపరిచే విధముగా జీవించి ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక.